నాకే ఎందుకు ఇవన్నీ ఇన్ని శ్రమలు వచ్చి పడతాయి నేను అనుకుంటా. అమ్మ అంది, లేదురా, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఉంచే ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ ఒక గంటకు అన్న కాల్ చేసి, నువ్వు ఏ పాస్టర్ని రమ్మంటావో చెప్పు, నేను మాట్లాడతా అన్నాడు. నేను మళ్ళీ అన్న నాకు ఎవరొద్దు, మీరే కావాలన్నా. అన్న ఎవరొద్దన్నా, మీరే రావాలి, తప్పకుండా మీరే రావాలంటే, సార్ అర్థం చేసుకో, మేము రాలేము. సరే నేను ఒకసారి మా మామయ్య గారితో మాట్లాడి చెప్తానులే అన్నాడు. నేను అనుకున్నా, అబ్బా ఏదో మనం కొంచెంగా అనుకుంటా ఉంటే ఇదేదో ఇంకా పెద్ద బంపర్ ఆఫరే తగిలినట్టుందే. కానీ మళ్ళీ అన్నాడు వెంటనే, కానీ వాళ్ళకు సమయం కుదురుతుందో వస్తుందో రాదో మాకు తెలియదు అన్నాడు. మళ్ళీ గుబులు మొదలైంది. అరే ఆయన రాకపోతే ఎట్లా, కనీసం రాడని ఇప్పుడు తెలిసినా రాత్రి మనం కొంచెం సిద్ధపాటు పడి కనీసం రేపు పొద్దున కొంచెం బలంగా దేవుని సందులో వాడబడవచ్చు అని అనుకుంటే, మళ్ళీ రాత్రంతా కూడా సస్పెన్స్ అయినా రేపు పొద్దున్న దాకా ఏ విషయం తెలియదా అని అనుకుంటా ఉన్నా. మరి ఆయన అన్నాడు, రేపు పొద్దున్నే వెళ్ళి మరి అయ్యగారిని కలువు, నువ్వు కలిసి మాట్లాడు, మరి ఆయన ఏం చెప్తారో ఏమో, దేవుని చిత్తం ఇంకా అన్నాడు. నేను నిన్న పొద్దున్నే ఉదయాన్నే 7:30కు బయలుదేరి మరి పాస్టర్ గారు దువ్వూరులోనే ఉన్నారు, మరి అంకుల్ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి కొంచెంసేపు నిలబడుకున్నా. అక్కడే అంకుల్, నా పేరు రాజ్ కుమార్, నాది ప్రొద్దుటూరు అని అనగానే అందులో పాంప్లెట్లో నా ఫోటో చిన్నది లాస్ట్లో ఉంది. మీరే నా మీటింగ్ పెట్టించేదాన్ని. అవును అంకుల్ మేమే. సరే ఎన్ని గంటలకు రమ్మంటావు మీ దగ్గరికి అన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చాలా సంతోషం అనిపించింది. చూడండి, మనము చిన్న విషయాలకే మనం ఆశపడతాం, కానీ దేవుడు మన కొరకై గొప్ప మేలులను దాచి ఉంచుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్న దేవుని కృపను బట్టి మరి మా చర్చ్లో 40వ రోజు చివరి రోజుకు మరి అద్భుత కుమారయ్య గారు రావడం జరిగింది. కూడిక అద్భుతంగా జరిగింది. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల్ని బట్టి కాదు, కానీ వారు దేవునితో గడిపినటువంటి సమయాన్ని బట్టి దేవుని వారిని నడిపించే రీతి ఆ విధంగా ఉంది. ఈరోజు మనము కూడా దేవునితో ఆ విధంగా సమయంను గడిపినట్లయితే, ఇక్కడ యెహీజీలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడకుడి, మీరు జడియకుడి. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యెహోవా మీ పక్షముగా పోరాడును. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాల పక్షముగా దేవుడు పోరాడును గాక. మీరు పోరాడుతున్న ప్రతి ఒక్క సమస్యలు లెట్ గాడ్ టేక్ ఓవర్ దెమ్. దేవుడు ఆ ప్రతి సమస్యను కూడా తన చేతిలోనికి తీసుకొని దేవుడు మార్చి ముందుకు నడిపించును గాక. మీ కుటుంబాలు దీవించబడాలని, ఆస్వాదించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ విడుదల ఉంది. ఎక్కడైతే స్తుతి ఉందో, ఈ స్తుతి అనేది ఒక అరోమా అన్నమాట. అరోమా అంటే ఎసెన్స్, సువాసన. ఒక మంచి సువాసన ఎవరైనా ఆపగలమా? ఎవరం ఆపలేం. రోత వాసన కూడా ఆపలేం. మరి ఏ విధమైన సువాసన మనం కలిగి ఉంటామో మనమే డిసైడ్ చేసుకోవాలి. బాగా ఒక మంచి కాలువ పక్కన ఇల్లు కట్టుకొని నాకు మంచిగా బాగా మంచి సెంట్ స్మెల్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఆ కాలువలో సెంటే వస్తుంది కదా. అందుకనే వెన్ వి ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మనం నిలవడము ఎంతో ప్రాముఖ్యం. మోషే దేవుని యొక్క సన్నిధిలో సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు సమయంను గడుపుతూ ఉన్నాడు. మోషే ఆ సీనాయి పర్వతం దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలకందరికి ఏమైందంట? మోషే ముఖమును చూడలేకపోయారు. ఎందుకు తెలుసా? దేవుని మహిమ చేత నింపబడింది కనుక. దేవుని మహిమ చేత నింపబడిన ఆ మోషే యొక్క మొహాన్ని ఆ ప్రజలందరూ చూడలేకపోయారు. మోషే దేవునితో సమయంను గడిపాడు కాబట్టి. మోషే తిండి తిప్పలు మానుకున్నాడని కాదు. తిండి తిప్పలు మానుకుంటే ఎట్లయిపోతాం? బక్కగా అయిపోయి ఈ ఎంకలన్నీ బయటపడి కళ్ళన్నీ లోపలి పోయి మరి ఏంది మరి ఇట్ అయిపోయినాడు అని అనుకుంటాం. అంతేనా? కానీ దేవునితో మనం సమయంను గడిపినాడు అనుకోండి, గాడ్ విల్ ఫిల్ us విత్ హిస్ గ్లోరీ. దేవుడు తన యొక్క మహిమ చేత మనల్ని నింపి ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు శ్రమ వస్తూ ఉంది. దేవుని సందులో విచారించి ప్రార్థిస్తూ ఉన్నాడు. సమాజం అందరినీ పిలిపిస్తూ ఉన్నాడు. అంత పలుకుబడి అంత హోదాలో ఉన్నప్పటికీ నేనేం చేయలేను ప్రభువా, నువ్వే నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి యెహోషాపాతు రాజు యొక్క ప్రార్థన వినిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థనను వినిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? వారితో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి, జడియకుడి, నేను మీ పక్షముగా పోరాడేదను. ఆమేన్, హల్లెలూయా. ఈ పోరాటం ఇంకా ఏ విధంగా ఉందో తెలుసా? వీళ్ళంతా కూడా ఎట్లంట,
యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలంట. తర్వాత చదువుదాం, ఒక 2-3 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 16వ వచనం చదవండి. రేపు వారి మీదికి పోవుడి, వారు ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందర ఉన్న ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. దేవుడే నీ పక్షంగా పోరాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు రెగ్యులర్గా 2-3 వారాలకు ఒకసారి మా చర్చ్లో ఈ విధంగా చెప్పిస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? దట్స్ లైఫ్ ఇన్ అవర్ టంగ్. మన జీవ మరణములు ఏం వశం అంట? నాలుక వశం. వెన్ వీ స్పీక్ బ్లెస్సింగ్ వీ గెట్ బ్లెస్సింగ్. మనం ఎప్పుడైతే ఇతరులను ఆశీర్వదిస్తామో మనం ఆశీర్వదించబడతాం. ఇతరులను శపించడం అనుకోండి, దేవా పలానా వాళ్ళంటే నాకు పండే పడదు ప్రభువా, ఈసారి ఆదివారం వచ్చాల కల ఏదో ఒకటి ప్రభా, ఈసారి ఆదివారం రానే రావద్దు ప్రభా. ఇట్ట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. లేరా చెప్పండి? చాలామంది ఉన్నారు. మాతో కూడా చెప్తారనమాట కొంతమంది. మా డాడీ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు విన్నాను నేను. చాలామంది వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తా ఉంటారు. ఏదో మంచిగా చెప్తారులే అనుకుంటే, పాస్టర్ అయ్యా వాళ్ళతో వాళ్ళు అసలు ఏం ఒప్పుకోవడం, ఎప్పుడు చూసినా గొడవ పడుతున్నారు పాస్టర్, ఎట్నోట ప్రార్థన చేయ పాస్టర్ అయ్యా, వాళ్ళు అసలు ఇంకా నా జోలికే రావద్దు పాస్టర్ అయ్యా, ఎట్నోట దేవుడే ఇచ్చేయాలి పాస్టర్ అయ్యా. దానికోసం కదా ప్రార్థన చేయాల్సింది, మన కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవా క్షమించే గుణాన్ని నాకు ఇవ్వు, క్షమించే గుణమును నాకు ఇవ్వు. మనం ఇతరుల ఆశీర్వాదాన్ని కోరడం అంట మనకు ఆశీర్వాదకరం. సో ఇప్పటి నుండి జ్ఞాపకం ఉంచుకోండి, స్పీక్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాన్ని పలకండి, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. శపించొద్దు, ఎవరిని శపించొద్దు. ఎవరైనా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎంత మనల్ని బాధ పెట్టినా, ఎంత అవమానించినా సరే, మనల్ని చూసి అట్టా పక్కన ఉమ్మేసినా సరే పర్లేదు, వాళ్ళకి ఎంగొచ్చింది మూసుకున్నారులే అని అనుకుని గమన పోతూ ఉండండి. అంతేగాని ఓయమ్మ నన్ను చూసి మూస్తావా, నీకేనా నేను ఆకని మూస్తాను ఇంకా ఇంత మూయాకండి. ఏం చేయాలి? క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. వీ నీడ్ టు బీ రెడీ టు ఫర్గివ్. మనము క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనము క్షమించబడు నిమిత్తమై మనము క్షమించబడాలి. ఈరోజు చూడండి, దేవుని మందిరంలో మనం కూర్చోడానికి ఏ విధమైన అర్హత లేని వారమే. మనకంటే ధనవంతులు అనేక మంది ఉన్నారు, మనకంటే గొప్ప వాళ్ళు అనేక మంది ఉన్నారు, మనకంటే అందమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు, మనకంటే పేరు పలుకుబడి ఇంకా ఈ లోకం యొక్క ఎన్నో కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ లోకంతో మనం పోల్చుకుంటే లోకానుసారంగా మనం ఏమీ కలిగి ఉండకపోవచ్చు. చాలామంది అనుకునేటట్టు మనం పెద్ద బిగ్ షాట్స్ కాకపోవచ్చు. కానీ ఈ లోకం అంతటికంటే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో స్మరణకు రాయబడిన పత్రికలో ఒక మాట రాయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో స్మరణకు రాయబడిన పత్రికలో ఈ మాటలు రాయబడుతూ ఉంటాయి. మీరు పేదలే కానీ మీరు ధనవంతులై ఉన్నారు అని రాయబడుతూ ఉంటుంది. నాకు అర్థం కాలే, ఇదెక్కడిది? మీరు పేదలే కానీ పేదలు మళ్ళీ ధనవంతులు ఎట్లయితారు అని అనుకుంటా ఉంటే, ఈ లోకంలో మనం పేదలుగా, ఈ లోకానుసారంగా మన దగ్గర డబ్బో లేకపోతే మహిమనో అదో పలుకుబడిలో లేకపోవచ్చు, కానీ వాటికి మించిన దేవుని శక్తిని నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. వాటికి మించిన దేవుని యొక్క మహిమను మనమంతా కలిగి ఉన్నాం. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి, అందును బట్టి దేవుని సందులో మనం ప్రార్థించాలి, అందును బట్టి దేవుని సందులో మనం మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అపవాది శక్తులు కదిలించబడాలంతే. మనం కాదు కదిలించబడాల్సింది, అపవాది శక్తులు కదిలించబడాలి. ప్రతి ఒక్క శాపపు కట్లు తెగిపోవాలి, ప్రతి ఒక్క దుర్మార్గపు కట్లు తెగిపోవాలి. ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మనము రోజులో ఏదో ఒక పూట అన్నం మానుకొని మన పనులు మనం చేసుకోవడమా? ఏదో ఒక పూట అన్నం మానుకుంటే సరిపోయిద్ది, అదేనా ఉపవాసం? చాలామంది అనుకుంటారు నేను కూడా ఉపవాసం ఉన్నా. సరే, వేర్స్ ద రిజల్ట్ ఏది? నేను కూడా ఎగ్జామ్ రాసినాను అంటే నెక్స్ట్ ఏం అడుగుతాను చెప్పండి? పాస్ అయినావా, ఫెయిల్ అయినావా? సరే, నేను ఉపవాసం ఉన్నానంటే సరే, ఏంటి రిజల్ట్? రిజల్ట్ ఏది? మా 40 రోజుల ప్రార్థనలకి దేవుడు నిన్న మాకు ఒక రిజల్ట్ ఇచ్చినాడని నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఇంకా దేవుడు మన కొరకే దాచి ఉంచినవి ఇంకా గొప్ప కార్యాలు దేవుడు ఉంచి ఉంటాడు. ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదువుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము
అసలు ఉపవాస ప్రార్థన ఏంటి, ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశమును మనం ఈ యొక్క వచనంలో చూస్తాం. మూడు నుండి చదువుతాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఈ ఉపవాస దినమున ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయింతురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఎట్లుంటామంట? మన కంఠధ్వని పరమున వినబడేటట్లు మనం ఉపవాసం ఉండమంట. ఎట్లుంటాం తెలుసా? చాలామంది షో ఆఫ్ ఉంటారు, బయటికి చూపించుకోవాలని. అట్లా అమ్మా పలానా అక్క ప్రార్థన చేస్తుంది, ఎంత గొప్పగా చేస్తుంది అబ్బా. ఆ అక్క సాక్ష్యం చూస్తే మొత్తం ఎట్లుంటుందంటే, యేసయ్య అంటాడే సున్నం కొట్టిన సమాధి బయటికి బాగా గొప్పగా కనపడుతుందంట. ఇప్పట్లో చూడండి, అప్పట్లో సున్నాలు కొడుతున్నాం కానీ ఇప్పట్లో గ్రానైట్లు కనిపిస్తాం, టైల్స్ కనిపిస్తాం, ఎన్నెన్నో చేస్తాం. మరి మా నాన్నగారు మరణించినప్పుడు కూడా మా నాన్నగారి సమాధికి కూడా మరి గ్రానైట్లు వేసుకొని బాగా చేసుకున్నాం. కానీ లోపల ఏముంటుంది చెప్పండి? లోపల ఓపెన్ చేసినాం అనుకోండి, ఓయమ్మా ఇంకా పోయి అట్లా ఇది చేసేటట్టు ఉంటుందా? లోపల కుళ్ళు పట్టిపోయిన శరీరమే. అది తల్లి అయినా, తండ్రి అయినా, అక్కైనా, బావైనా, అన్నైనా, మామైనా, అత్తైనా, ఎవరైనా అంతే. చాలామంది విశ్వాసుల యొక్క పరిస్థితి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉందేమో. ఇక్కడ కూడా ఉన్నాయేమో సమాధులు ఏమన్నా, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. నేను చెప్తాను ఎప్పుడు, బైబిల్ ఈజ్ ఎ మిర్రర్. ఒక విశ్వాసికి పరిశుద్ధ గ్రంథం ఒక అద్దం. మనము బయటకు వచ్చే ముందు ఎంతమంది అద్దం చూసుకొని వచ్చారు? ప్రార్థన చర్చ్కి వచ్చేటప్పుడు ఎంతమంది మీ అద్దాలు చూసుకున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, నేను 4 సార్లు చూసుకున్నా. మా ఇంటి దగ్గర చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కారులో వచ్చి దిగే ముందు మళ్ళీ కారులో కూడా దాన్ని సరి చేసుకొని దిగిన. ఎంతమంది? ఒక చేతులు ఎత్తండి. ఏం పర్లేదు. అందరం అద్దాలు చూసుకొని వచ్చామా? అందరం అద్దాలు ఎందుకు? మన అవుట్వర్డ్ అపియరెన్స్ బాగా కనపడాలని. మనం బయటికి పోయినప్పుడు కళ్ళల్లో పిసురు పెట్టుకొని ఒక పక్క జొల్లు కాల్చుకుంటానో కనపడొద్దు జనాలకి అని చెప్పి జాగ్రత్తగా మనల్ని మన యొక్క అపియరెన్స్ బాగుండాలని చెప్పి మనము ప్రయత్నిస్తాం కదా, అంతేనా? మరి మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి? మన యొక్క ఆత్మీయతను మనం లాస్ట్గా ఎప్పుడు చెక్ చేసుకున్నాం? లేకపోతే చాలా సందర్భాల్లో దేవుడు మనతో వాక్య సందర్భంలో మాట్లాడుతూ ఉంటాడు. మరి దైవజనులు శాంతివర్ధన్ పాస్టర్ గారు మరి వాక్యం చెప్తా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు. మరి ఎంతమంది మీ ఇండ్లకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నారు, దేవా నిజంగా మరి పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టు ఆ పరిస్థితి నాదే, అటువంటి పాప ఊబిలో నేనే పడిపోయి ఉన్నా, దయచేసి నన్ను లేవనెత్తు. ఎంతమంది ప్రార్థించాము? లేకపోతే పోతా బయటికి భలే చెప్పినాడు నా వాక్యం ఈరోజు, బాగా చెప్పినాడులే, ఏం బాగా చెప్పినాడులే అని అడుగుతాం. బాగా చెప్పినాడు కదా అంటాం. భలే చెప్పినాడు ఎంతైనా అన్న బాగా చెప్తాడులే అని చెప్పేసి మళ్ళీ మన పనులలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విధంగా కానే కాదు కానీ వీ నీడ్ టు బి వెరీ ప్రేయర్ఫుల్. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేత ప్రార్థనాపూర్వకముగా మనం ముందడిగేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రతి విశ్వాసికి మనల్ని మనం రీచెక్ చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తా ఉంది? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? వాక్యం ఏం చెప్తా ఉంది? ఇక్కడ చూడండి, యెహోషాపాతు భయపడతా ఉన్నప్పుడు, దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నాకు భయం వచ్చినప్పుడు నేనేం చేస్తా ఉన్నా? ఆలోచించగలుగుతా ఉన్నామా? ఎస్తేరుకు సమస్య వచ్చింది, ఉపవాసం ఉండి వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉంది. నెహెమ్యా కూడా చూస్తాం, నెహెమ్యా తన యొక్క సహోదరులు, నెహెమ్యా మొదటి అధ్యాయంలో కూడా ఉపవాస ప్రార్థన గురించి కొంచెం రాయబడుతూ ఉంది. ఆ చివరి వచనంలో రాయబడింది ఏంటి తెలుసా? నెహెమ్యా రాజునకు గిన్నె అందించేవాడంట. రాజుకు గిన్నె అందించేవాడంటే రాజుతో ఏమైనా మాట్లాడవచ్చు, ఆ మాట్లాడే చనువు ఖచ్చితంగా ఉంది. కానీ నెహెమ్యా మొదట ప్రార్థిస్తూ ఉన్నాడు. వెన్ యూ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క హృదయంలో ముఖ్యత్వమునిస్తామో, మొదటి స్థానమునిస్తామో, దేవుడు మనల్ని అంతకంతకు అభివృద్ధిపరిచి ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని అంతకంతకు అభివృద్ధిపరిచి ముందుకు నడిపించి మనం ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలుల చేత దేవుడు మన యొక్క కుటుంబాలను, మన యొక్క హృదయాలను తృప్తిపరిచేవాడే ఉన్నాడు. ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశమును మనం గమనించినాం కదా. ఉపవాసం ఉంటామంట, కానీ ఏం చేస్తామంట? కలహపడచ్చు, అన్యాయముగా గుద్దలాడచ్చు. నిన్న ఒక అక్క ప్రార్థనకు వచ్చింది మా చర్చ్లో. నేను అడిగాను, అక్క నువ్వు వచ్చినావు, మీ కొడుకు వచ్చినాడు, మరి అన్నేటి రాలేదే
40 రోజులు ప్రార్థనలు చేసి 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 ఆమెను అడిగితే ఆమె చెప్పింది, పనికి పోయినాడనా. ఎడికి పోయినాడంట? పనికి పోయినాడంట. ఏమిగా ఒకరోజు పని చేయకపోతే ఏం ఆగదా మీకు? ఒకరోజు పనికి పోతే అట్లా ఆగిపోతుందా అక్క మీ కుటుంబం ఏమన్నా? ప్రార్థనలకు దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వండి ఫస్ట్ అని చెప్పిన డైరెక్ట్ మొహం మీదనే. ఏమన్నా అనుకోండి, దైవజనులుగా చెప్పాల్సిన బాధ్యత మాకుండి. చెప్పకపోతే దేవుడు అడుగుతాడేమో రేపు పొద్దున మమ్మల్ని, ఏయ్ నువ్వు ఆ రోజు ఆమెకు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఆ రోజు చెప్పుంటే ఆమె సరిదిద్దుకునేదేమో, నువ్వు ఎందుకు చెప్పలేదని దేవుడు అడిగాడు అనుకోండి. నేను చెప్తే ఆమె అంది, పనికి పోయినాడన్నా. ఎప్పుడంట? 40వ రోజు. పాస్టర్ ఏమో సంఘస్థులందరేమో ఉపవాసాలుండి కన్నీరు గార్చి సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ రాయబడుతూ ఉంది కదా, అదే మాటను చూస్తూ ఉన్నా. ఏం చేస్తామంట? మీ కంఠధ్వని మీరు ఉపవాస దినమున మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయింతురు, మీరు కలహపరచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు మన దగ్గర నుండి ఆశించేది అదేనా? దేవుడు మనము ఊరికి ఒక పూట అన్నం మానుకుంటే చాలా కాదు. అన్నం మానుకోవడమో ఇంకొకటో కాదు. ఉపవాస ప్రార్థన. ఇక్కడ చదువుతాను, 6వ వచనం చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇదే అసలైన ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్లు తెంచబడాలి. ఈరోజు చాలా కుటుంబాలు దుర్మార్గుల కట్ల చేత కట్టబడిన స్థితిలో ఉన్నారు. తరతరాల శాపం, తరతరాల కట్ల చేత బంధించబడిన అనేక మంది ఉన్నారు. ఏ విధంగా విడుదలను పొందుకునేది? ఏ విధంగా విడిపించబడేది? ఏ విధంగా మనం అభివృద్ధి చెందేది? ఉపవాస ప్రార్థన నామకార్థంగా తీసుకునే రోజులు ఈ కట్లు మనలో ఉండనే ఉంటాయి. మనం ఎప్పుడైతే వెన్ వి టేక్ ప్రేయర్ సీరియస్లీ, మనం ఎప్పుడైతే ప్రార్థనను చాలా మనము ప్రాముఖ్యతనిచ్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యి మనము మన యొక్క ప్రాణమును పెట్టి ప్రార్థిస్తామో దేవుడు మన కుటుంబాలను మారుస్తాడు. దుర్మార్గులు కట్టిన ప్రతి ఒక్క కట్లు తెంచబడాలి. ఈ యొక్క 50 రోజుల ప్రార్థనలో మరి పాస్టర్ గారు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉండగా, మీ సంఘం అంతా కూడా మరి ప్రతిరోజు ఆసక్తిగా మందిరంలో పాల్గొంటూ ఉండగా, ఈ 50 రోజులు ఎడతెగక దేర్ ఇస్ పవర్ ఇన్ కంటిన్యూస్ ప్రేయర్. కంటిన్యూస్గా ప్రార్థన చేయడంలో గొప్ప శక్తి దాగుంది. గొప్ప శక్తి దాగుంది. ఈరోజు చాలా చాలా మందిరాలు ఉపవాస ప్రార్థనలు ఎత్తిపెట్టాయి. ఉపవాస ప్రార్థనలు ఎత్తిపెట్టినా కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తామని అంటారు, కానీ ఓన్లీ పాస్టర్ మాత్రం చేసినట్లే ఉంటుంది. ఆ పాస్టర్ కుటుంబం దీవించబడుతుంది ఖచ్చితంగా. మరి మందిరానికి వచ్చే కుటుంబాలు ఇంకా దీవించబడేది ఎప్పుడు? మందిరానికి వచ్చే కుటుంబాలు ఇంకా మందిరాలు అభివృద్ధి చెంది ఇంకా అంతకంతకు దేవుడు ఆస్వాదించి బలపరచాలంటే మనం ప్రార్థనలో ఇన్వాల్వ్ అవ్వాలి. దుర్మార్గులు కట్టిన కట్లు తెంచబడాలి. పౌలు శీల గురించి ఒక మాట రాయబడతా ఉంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలోనో 16వ అధ్యాయంలోనో మనం ఈ మాటను చూస్తాం. సోద చెప్పి ఒక చిన్నది సోద చెబుతూ తన యొక్క యజమానులకు డబ్బులు సంపాదించి పెడతా ఉందంట. ఈ పౌలు శీల ఇద్దరు నడుచుకుంటూ పోయే ప్రతిసారి వాళ్ళని చూసి కొన్ని మాటలు చెప్తా ఉంది. ఈ పౌలు శీల పాపం చూసిన రోజులు చూశారు, పోతా ఉన్నారు. సర్లే కానీలేని పోతా ఉన్నారు. ఒకరోజు మళ్ళీ ఈ దురాత్మ చేత, ఈ శక్తి చేత పీడించబడే ఈ అమ్మాయి చెప్తా ఉందంట. ఏమని చెప్తా ఉంది తెలుసా? భూమిని తలకిందులు చేయువారు వీరే. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇద్దరు భూమిని తలకిందులు చేయగలరా? శారీరకంగా ఆలోచిస్తే ఇద్దరు ఏమి చేయలేరు. ఒక 500 కేజీలు పెట్టి ఇద్దరు ఎత్తనంటే ఎత్తుతారా? నడుములు ఆడికే పట్టేస్తాయి. ఇంకా భూమిని తలకిందులు చేయువారు వీరే. ఈ భూమిని తలకిందులు చేయడం ఏంటో తెలుసా? చీకటంధకార శక్తులు నిర్మూలమైపోవడమే. చీకటంధకార అపవాది యొక్క శక్తులన్నీ కూడా లయమైపోవడమే. ఈరోజు అటువంటి బలమును ప్రతి సంఘము కలిగి ఉండాలి. ఈరోజు అటువంటి బలమును ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఈరోజు అటువంటి ప్రార్థన అనుభవమును, ఈరోజు అటువంటి ప్రార్థన నడిపింపును ప్రతి విశ్వాసి కలిగి ఉన్నప్పుడు, ప్రతి సంఘము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం నిలిచిన ప్రతి చోట తన యొక్క కార్యములు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక 50 రోజుల ఉపవాస ప్రార్థనలో
యెహోషాపాతు ఏ విధంగా దేవుని సందులో కనిపెడతా ఉన్నాడో ఆ విధంగా మీరంతా కూడా కనిపెట్టండి. ఎటువంటి సమస్య అయినా పర్లేదు, ఎటువంటి శ్రమ అయినా పర్లేదు. చాలామంది ఉద్యోగ విషయమై ఉద్యోగం లేదు అని బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయ్యో నా భర్త ఎంత చేసినా తాగుడు మానడే అని బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయ్యో నా భార్య ఎప్పుడు చూసినా ఏదో ఒక తంట తెచ్చి పెడతా ఉంటుందని బాధపడే భర్తలు అనేక మంది ఉన్నారు. ఎవరు తక్కువ లేరు. అందరూ ఎవరు తెచ్చే సమస్యలన్నీ వాళ్ళు తెచ్చి పెడతానే ఉన్నారు. పిల్లలు తెచ్చిపెట్టే సమస్యలు ఉన్నాయి, పెద్దోళ్ళు తెచ్చిపెట్టే సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో అనుభవం కలిగిన వాళ్ళు తెచ్చిపెట్టే సమస్యలు ఉన్నాయి, మానసికపరమైన ఒత్తిడులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఎవరితో చెప్పుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా విడుదలను పొందేది? దేవుని సందులో మోకరించి ప్రార్థించండి. యెహోషాపాతు ప్రార్థించినట్లుగా ఈరోజు మనము ప్రార్థించగలిగినట్లయితే, యెహోషాపాతు ప్రార్థించినట్లుగా ఈ చర్చ్ ఆఫ్ కురియోస్ ప్రార్థించినట్లయితే గొప్ప విడుదలను దేవుడు దాచి ఉంచాడు, గొప్ప బలమును దేవుడు దాచి ఉంచాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన మనకు ఒక విజయమును తీసుకొని వస్తుంది. ప్రార్థన సాధారణమైంది కానే కాదు, ప్రార్థన సాధారణమైంది కానే కాదు. కొంతమంది ప్రార్థనలు చేసేటప్పుడు అట్లా గుడ్ల గుబలు చూసినట్టు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆరాధనలు జరిగేటప్పుడు చేతులు కట్టుకొని నిలబడతారు. అరే, చేతులు కట్టుకొని నిలబడేదానికి చర్చిలో రావడం ఎందుకు? ఇంటి దగ్గర స్నానాలు చేసి రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని మరి. వి షుడ్ ఇన్వాల్వ్ ఇన్ వర్షిప్. ప్రార్థనలో, ఆరాధనలో మనం ఏం కావాలి? లీనమైపోవాలి. లీనమయ్యి ఆత్మతో దేవుని మనం ఆరాధిస్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. వచ్చి చేతులు కట్టుకొని నిలబడుకుని దేవుడు నాతో మాట్లాడలేదే, ఏం చేస్తాం చెప్పండి? ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేము. ఇంకా చేతులు కట్టుకొని నిలబడుకుని గుడ్లు తెరుచుకుని అటాజు అందరినీ చూస్తారు. పాస్టర్ కూడా చూడ్డంతసేపు, ఏం చేయాలి? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధి ఈ మందిర ఆవరణము చుట్టూ ఉంది కనుక మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకుని ఆరాధనలో లీనమైతూ, వచ్చినంత వరకు పాట పాడుతూ, చప్పట్లు కొడుతూ, అప్పుడు దేవుని యొక్క స్వరమును వింటాం, అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాం. కళ్ళు తెరుచుకుంటే ఎదుటోళ్ళు ఈపో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ కొప్పులో, వాళ్ళ జుట్టు, వాళ్ళ పూలో తప్ప ఏం కనపరావు. అబ్బాయిలు అయితే రకరకాల హెయిర్ కట్స్ తప్ప ఏం కనపరావు. కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిని చూస్తాం. ఏకాంతంగా దేవునితో సమయంను గడపాలి మనం. యేసయ్య చెప్పినట్లుగా శోధనలో ప్రవేశించకుండానట్లు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అంటారు, అయ్యో ప్రభు శోధించబడతా ఉన్నా. అదే యేసయ్య ఆల్రెడీ చెప్పాడుగా, శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఉత్త ప్రార్థన పనికిరాదు. మళ్ళీ చాలామంది ఉత్త ప్రార్థన అని చెప్పి అట్లా అన్నం కోసం ప్రార్థన చేస్తుంది చూడండి. దేవా దీవించి ఆశీర్వదించు, స్తోత్రం, అయిపోయింది అంతే. ఇంకా ఇట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదు, we need to spend time with God. దేవునితో సమయాన్ని మనం స్పెండ్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తాను, మనం చేసే ప్రార్థన ఎటువంటిదంటే ఇదన్నమాట, సేవింగ్స్. చాలామంది సంవత్సరం కడతా ఉంటారు చూడండి. అంతో ఇంతో డబ్బు కడతా ఉంటారు. ఎప్పుడు వస్తుంది? లేకపోతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెట్టారు అనుకుందాం, ఇంకా క్లియర్గా అర్థమైతేగా. ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 5 లక్షలు వేసి పెట్టినారు అనుకుందాం. ఈరోజు వేసి పెట్టి రేపే పోయి తీసుకున్నాం అనుకోండి, ఏముంటుంది చెప్పండి? ఏముండదు. మనకి ఏసీ తీసినందుకు ఛార్జీలు పడతాయి ఇంకా. అవునా? ఏసీ తీసినందుకు మనకే ఛార్జెస్ పడతాయేమో. అదే దాన్ని వేసి పెట్టండి, ఆలస్యమయ్యే కొద్ది వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ప్రార్థనలు అంతే. మీ జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉందా? మనము ఆశించిన దానికంటే దేవుడు అధికమైన వాటి చేత మనల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. మనం అనుకున్న వాటికంటే దేవుడు ఉన్నతమైనటువంటి విషయాలను దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన మందిరాల్లో జరిగించబోతా ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు చాలామంది పెద్దవాళ్ళని చూస్తూ ఉన్నారు. మీ పిల్లల కోసము మాలాంటి యవ్వనస్తుల కోసం ప్రార్థన చేయండి. రేపు రోజుల్లో దేవుని నిమిత్తం ఇంకా బలముగా రగలాలి మేమంతా కూడా. అనేక మంది యవ్వనస్తులు లేవనెత్తబడాలి. అనేక మంది యవ్వనస్తులు దేవుని యొక్క ఊరికే ఉత్త యవ్వనస్తులు మళ్ళీ అవసరం లేదు. దేవుని అగ్ని చేత నింపబడిన యవ్వనస్తులు లేవనెత్తబడాలి. దేవుని అగ్ని చేత నింపబడిన యవ్వనస్తులు అనేక మంది లేవనెత్తబడి, కరువైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో నిలబడ్డారు కదా, ఆ విధంగా నిలబడి యవ్వనస్తులు అనేక మంది ఈరోజు మందిరాల్లో ఉండి లేవనెత్తబడాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎప్పుడు మరి పాస్టర్ గారితో చెప్పే, శాంతివర్ధన్తో చెప్పే విషయం ఏంటంటే, నీ దగ్గర మంచి టీం ఉంది బ్రో, నీ దగ్గర మంచి టీం ఉంది అని చెప్తా ఉంటాను. నీ దగ్గర చాలామంది యవ్వనస్తులు ఉన్నారు, మంచి టీం ఉంది మీ దగ్గర.
చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. దయచేసి పెద్దలైన వారందరూ కూడా యవ్వనస్తుల నిమిత్తమై ప్రార్థించాలి. మాలాంటి వాళ్ళ నిమిత్తమే, సంఘాల నిమిత్తమే ప్రార్థనలో విజయము మనం పొందుకునే వారమే ఉన్నాం. వీళ్ళు చూడండి, కొట్లాడనే లేదు. దేవుడు 4-5 రాజ్యాలను వీళ్ళ చేతికి అప్పచెప్పినాడు. ఎంత ఆశ్చర్యం కదా. ఈరోజు మన విషయాల్లో, మన జీవితాల్లో కూడా అంతే. మనం పోరాడాల్సిన అవసరం లేదు, ప్రార్థించాలంతే. దేవుడు మీ కుటుంబాల పక్షంగా, మనందరి పక్షముగా గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఎవరైనా ఈ కట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారేమో, కాడి మన మోకు, కాడి దేనికి పెడతాం చెప్పండి? ఎద్దులకు పెడతాం. ఎద్దులకు కాడి పెట్టి ఆ భారం అంతా లాక్కొని పోతూ ఉండాలి. భారముతో కుటుంబాన్ని లాగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారేమో, దేవుడు మీకు విడుదలనిచ్చును గాక. బాధించబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడు మరి ప్రతి కాడిని విరగొట్టి బాధించబడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించి మరి ముందుకు నడిపించును గాక. అందరూ కూడా మోకరిద్దామా? ఆ బలమైన దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ చేయి వదిలే దేవుడు కాడు. మనల్ని ఈరోజు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, ఈరోజు అనేక మంది తమ యొక్క సమయంను వ్యర్థంగా వృధా చేస్తూ ఉండగా, కానీ ఈ మందిరాన్ని మరి సేవకుని ప్రేమించి ఈ విధముగా మరి 50 రోజుల ఉపవాస ప్రార్థనలతో మరి దేవునితో సమయమును గడపడానికి మనం పొందుకున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? దేర్స్ పవర్ ఇన్ ప్రైజ్. దేవుని స్తుతించడంలో శక్తి దాగుంది. ఈరోజు దేవుని స్తుతించగలుగుతా ఉన్నావా? ఈరోజు నీ కుటుంబం విడుదల నిమిత్తమై దేవుని నామాన్ని స్తుతించగలుగుతా ఉన్నామా? స్తుతిలో ఒక గొప్ప విడుదల దాగుంది. కష్టములో మనకు తోడుండే దేవుడు, నష్టంలో మనకు తోడుండే దేవుడు, వ్యాధి బాధలలో విడిపించే దేవుడు, ప్రతి బలహీనత నుండి విడిపించే దేవుడు. యేసు నామము శక్తి కలిగిన నామం, యేసు నామము బలము కలిగిన నామం, యేసు నామము విడుదలనిచ్చే నామం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడినట్లుగా దుర్మార్గులు కట్టిన కట్లు, ప్రతి ఒక్క కట్లు యేసు నామంలో తెంచబడును గాక. బాధించబడుతున్న ప్రతి ఒక్కరు విడిపించబడును గాక. ప్రతి కాడిమాన మోగులు తెంచబడును గాక. దట్స్ ద పవర్ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో ఒక గొప్ప విడుదల. యేసు రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడును గాక. యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడును గాక. ఈ మందిర ఆవరణమంతా దేవుని యొక్క మహిమ చేత నింపబడును గాక. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత బలమైన దేవుడు ప్రభు. మా కష్టాలలో మాకు తోడుని ముందుకు నడిపించిన దేవానికి స్తోత్రాలు. తండ్రి నీకు వందనములు, స్తోత్రము దేవా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా స్తోత్రం. ఈ 12 రోజు ఉపవాస ప్రార్థనలో మీ దాసుని మీరు నిలబెట్టుకుని ప్రభు, మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మేము మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపాలని కృప చూపించండి. వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకుని కృప చూపించండి. గొప్ప విడుదల స్వస్థతను గ్రహించమని, అపవాదికి లయపరచమని అయ్యా. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన జవాబు అనుగ్రహించి కన్నీరు తుడుచమని, ప్రతి కష్టాన్ని నుంచి విడుదల కలిగించమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మా పట్ల ఉంచినందుకు, మా ఇద్దరు ఉంచినందుకు ప్రభా, మా తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. అయ్యా మిగతా ఇంకా 38 దినాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ మహిమకరంగా జరిగించి ప్రభా, మీరే ప్రభావం లేవనెత్తి వాడుకోమని, ప్రతి ఒక్కరు ప్రతి సంతోషంతో వారి ప్రార్థనకు జవాబుతో ఇక నుంచి వారి ఇంటికి వెళ్ళడానికి కృప చూపి నడిపించమని ముందు సొంత మీకు అప్పగిస్తూ, మహోన్నతుడా మరొక్కసారి మీ దైవదాసుడు సమయల్ రాజ్ కుమార్ ఆయన పరిచయం జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆశించండి. బహు గొప్పగా బలంగా మీరు వాడుకుని అభిషేకించమని ప్రార్థిస్తూ, మహోన్నతుడా నడిపించు దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన జరణిస్తున్నాం, అడిగి వేడుకుని పొందున్నామా తండ్రి. ఆమేన్.